హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ ఎలా రన్ చేయాలో చూద్దాం. సో ఈ ఇన్స్టాగ్రామ్ యాడ్స్ రన్ చేయటం ఎలా అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. కాకపోతే దాంట్లో మీకు చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో మీరు కామెంట్ రూపంలో మీరు చాలా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. ఈ వీడియోలో ఏంటంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి ఒక్కటి చెప్తాను. సో లాస్ట్ వీడియోలో ఏంటంటే నేను ఆ ప్రొఫెషనల్ అకౌంట్ కిందకి కన్వర్ట్ చేసేసి డైరెక్ట్ బూస్ట్ ఆప్షన్ అనేది వస్తుంది. సో అక్కడ నుంచి చెప్పాను. సో చాలామందికి అర్థం కానిది ఏంటంటే ఆ బూస్ట్ ఆప్షన్ కూడా రావట్లేదు, అసలు ఎలా ఏంటి అనేది వాళ్ళకి చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట. సో ఆ డౌట్స్ అన్నీ నేను ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్ కట్గా చెప్తాను, ప్రతి ఒక్కటి చూడండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఏంటంటే ఇది ఒక అకౌంట్. నన్ను ఒకళ్ళు కాంటాక్ట్ అయ్యారనమాట యూట్యూబ్ నుంచి. సో ఇట్లా మాకు ఒక కంపెనీ ఉంది, దాన్ని ప్రమోట్ చేయాలని చెప్పి. సో వాళ్ళ దగ్గర నేను ఈ అకౌంట్ అనేది తీసుకున్నాను. మీరు ఏదైతే ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారో ఈ అకౌంట్ వచ్చేసి అతనిదనమాట. సో అతను ఏంటంటే కొన్ని జర్నల్స్ ఇట్లా తీసుకుంటూ ఉంటారనమాట. నాకు ఐడియా లేదు దీని గురించి. జస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక ఫోటో, ఒక బ్యానర్ అనేది ఇచ్చారు. సో ఆ బ్యానర్ని మనం ప్రమోట్ చేయాలి. సో అది ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్తా చూడండి. సో సేమ్ మీ దగ్గర ఇలాగే స్టార్టింగ్లో ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో మీకు పోస్ట్ అనేది ఉండాలి ఇట్లా. సో ఏ పోస్ట్ అయితే మీరు రన్ చేయాలి యాడ్ రూపంలో అనుకుంటున్నారో సో దాన్ని ఇట్లా మీరు పోస్ట్ కింద పోస్ట్ చేసి ఉండాలి. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఎక్కడ బూస్ట్ అనే ఆప్షన్ రాలేదు. సో ఈ బూస్ట్ అనే ఆప్షన్ నేను లాస్ట్ వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియోలో చూడండి ఒకసారి. సో ఇది వచ్చేసరికి మనకి నార్మల్ అకౌంట్ కాబట్టి మనకి బూస్ట్ అనేది రావట్లా. ఇక్కడ చూడండి మనకి 28 పోస్టులు ఉన్నా మనకి ఎక్కడ కూడా ఏ పోస్ట్ ఎంతమందికి రీచ్ అయింది, లేదా ఎంతమంది చూశారు, ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు అని అనలిటిక్స్ మనకి ఎక్కడ చూపించట్లా. ఎందుకంటే ఇది నార్మల్ అకౌంట్. ఎవరైనా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అంటే పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి కదా, అట్లాంటి అకౌంట్ అనమాట. సో అట్లాంటి అకౌంట్స్కి మనకి ఇక్కడ బూస్ట్ ఆప్షన్ అనేది రాదు. సో మరి బూస్ట్ ఆప్షన్ రావాలంటే ఎలా? సో ఇప్పుడు మనకి బూస్ట్ ఆప్షన్ రావాలంటే మన ఈ నార్మల్ అకౌంట్ని ప్రొఫెషనల్ అకౌంట్ కిందకి కన్వర్ట్ చేయాలి. సో ప్రొఫెషనల్ అకౌంట్ కిందకి కన్వర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో మీరు ఏదైనా పోస్ట్ కనుక మీరు ఈరోజు పెట్టారనుకోండి ఇన్స్టాగ్రామ్లో, సో ఇది ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది దీన్ని లైక్ చేస్తున్నారు, ఎంతమంది దీన్ని చూసి వదిలేస్తున్నారు, సో అలాంటి అనలిటిక్స్ మొత్తం మీకు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ దీన్ని ప్రొఫెషనల్ అకౌంట్ కిందకి కన్వర్ట్ చేస్తా. సో ప్రొఫెషనల్ అకౌంట్ కిందకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఇక్కడ చూడండి పైన 3 లైన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. సో దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కిందకి స్క్రోల్ చేసుకుంటూ వస్తే ఇక్కడ చూడండి ఫర్ ప్రొఫెషనల్స్ అని చెప్పి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మెటా వెరిఫైడ్, పైన వచ్చేసరికి అకౌంట్ టైప్ అండ్ టూల్స్. మెటా వెరిఫైడ్ అంటే మీకు అర్థమైపోతుంది అక్కడ, అది బ్లూ టిక్ కోసం యూజ్ చేస్తారు. మనం ఇప్పుడు ప్రొఫెషనల్ అకౌంట్ కింద కన్వర్ట్ చేయడానికి ఇక్కడ అకౌంట్ టైప్ అండ్ టూల్స్ అని ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి స్విచ్ టు ప్రొఫెషనల్ అకౌంట్ అని ఫస్ట్ ఆప్షనే మనకు కనపడుతుంది కదా. సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా కొన్ని అడుగుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే కంటిన్యూ క్లిక్ చేయండి. సో ఇందాక చెప్పా కదా, ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇదిగో రీచ్ మోర్ పీపుల్, ఇట్లా యాడ్స్ కూడా ఇక్కడ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు ఈ అకౌంట్ నుంచి అన్నట్టు ఇక్కడ ఈ ఆప్షన్లో చెప్తుంది. సో సింపుల్గా ఏం లేదు, కంటిన్యూ క్లిక్ చేసి సో ఇక్కడ మీ అకౌంట్కి సంబంధించి మీ అకౌంట్ కేటగిరీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఈ అకౌంట్ టైప్ వచ్చేసరికి నేను సో ఈ కేటగిరీస్ అన్నిట్లో నాకు ఈ హెల్త్ ఆర్ బ్యూటీ అని చెప్పి ఇది అకౌంట్కి కొంచెం రిలేటెడ్గా అనిపిస్తుంది. సో నేను దీని మీద క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ మీకు డిస్ప్లే ఆన్ ప్రొఫైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇది మీరు కనుక ఆన్ చేశారనుకోండి, ఎప్పుడైతే మీరు ఇన్స్టాగ్రామ్లో లాగిన్ అయిన తర్వాత మీ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తారో అక్కడ మీ ప్రొఫైల్ కింద ఈ కేటగిరీ అనేది కనపడుతుంది. మీరు ఏదైతే ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారో ఆ కేటగిరీ అనేది కనపడుతుంది. సో నాకేంటంటే ఇప్పుడు అవసరం లేదు, నేను అది ఆఫ్లోనే పెట్టేసుకున్నాను. సో ఆఫ్లో పెట్టేసుకొని డన్ అని క్లిక్ చేశాను. సో ఇట్ విల్ టేక్ 30 seconds టు ఫినిష్ అని చెప్పింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆర్ యూ ఏ బిజినెస్, ఇది వచ్చేసరికి బిజినెస్కా లేదా జస్ట్ క్రియేటర్కా అన్నట్టు అడుగుతుంది. సో ఇక్కడ నేను ఫస్ట్ బిజినెస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో మీరు క్రియేటర్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. బేసిక్గా ఇన్స్టాగ్రామ్ రీల్స్ క్రియేట్ చేసే వాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తారంటే క్రియేటర్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటారు. సో నేను వచ్చేసరికి ఇక్కడ బిజినెస్ పరంగా అన్నట్టు ఈ బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ ఫర్ రీసోర్సెస్ అండ్ ఆఫర్స్ టు హెల్ప్ యువర్ గ్రో యువర్ బిజినెస్ అని చెప్పి అడుగుతుంది.
సో ఈ స్టెప్లో ఏం చెప్తుందంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్ ప్రొఫెషనల్ అకౌంట్ సంబంధించి ఫీచర్స్ కానీ ఏమన్నా కావాలంటే మీ ఈమెయిల్ ఐడికి వస్తాయి అన్నట్టు చెప్తుంది. సింపుల్గా నెక్స్ట్ నొక్కేయండి. నెక్స్ట్ నొక్కేసిన తర్వాత సో ఈ స్టెప్లో ఏంటంటే రివ్యూ యువర్ కాంటాక్ట్ ఇన్ఫో అని చెప్పి అడుగుతుంది. సో ఇక్కడ మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీకు కింద ఆప్షన్ కనిపిస్తుంది కదా, డిస్ప్లే కాంటాక్ట్ ఇన్ఫో అని. బటన్ కనుక ఆన్ చేస్తే మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ప్రొఫైల్ కింద డిస్ప్లే అవుతుంది. లేదంటే అవసరం లేదనుకుంటే ఇది ఆఫ్లో పెట్టేసుకోండి. నేను ఆఫ్లోనే పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ యువర్ ఫేస్బుక్ అని ఉంది. ప్రస్తుతానికైతే నాకు ఫేస్బుక్కి కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ స్కిప్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని స్టెప్స్ అడుగుతుంది మనల్ని ఈ అకౌంట్ సెట్ చేసుకోమని. ఇక్కడ 0 నుంచి 6 స్టెప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఒక్కొక్కటి మనం కంప్లీట్ చేద్దాం. మీకు ఏదైతే బిజినెస్ ఉందో ఆ యూజర్ నేమ్, అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మీరు ఇక్కడ చూడండి, బయోలో ఇట్లా మీ బిజినెస్కి సంబంధించిన బయో కూడా ఇట్లా ఇవ్వచ్చు. అండ్ ఇంకోటి ఇక్కడ యాడ్ లింక్ అని ఉంది. సో ఇక్కడ మీ బిజినెస్కి సంబంధించి లింక్ కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ బ్యానర్స్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి బ్యానర్స్ ఏం అవసరం లేదు. ఇప్పుడు వచ్చేసరికి నేను ఒక బిజినెస్ అంటే వీళ్ళ నేమ్ ఇచ్చేస్తున్నాను. ఆల్రెడీ కింద ఉంది కదా, సో ఇట్లా ఇచ్చేసాను. జస్ట్ ఒక నేమ్. ఇవన్నీ కావాలంటే మీరు ఇచ్చేసుకోండి. మీకు కొంచెం ప్రొఫెషనల్గా ఇచ్చుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ టిక్ మీద క్లిక్ చేస్తున్నాను. అంటే మనకి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో చూసారు కదా, కింద ఇక్కడ టిక్ మార్క్ వచ్చింది, అంటే ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తున్నాం. సెకండ్ స్టెప్ చూసుకుంటే గ్రో యువర్ ఆడియన్స్ అని ఉంది. సో ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో దాంట్లో ఏమని ఉంది, ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్ టు ఫాలో యువర్ అకౌంట్. యూ కెన్ ఆల్సో ఫాలో యువర్ ఫ్రెండ్స్ టు ఎంకరేజ్ దెమ్ టు ఫాలో యూ బ్యాక్. సో ఇట్లా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేయమని అడుగుతుంది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్వైట్ చేయొచ్చు, లేదా ఇట్లా కొన్ని ఎస్ఎంఎస్ కానీ ఈమెయిల్ నుంచి కానీ ఇట్లా, లేకపోతే లింక్ షేర్ చేసి కానీ ఇట్లా ఇన్వైట్ చేయొచ్చు. మనం ఒకటి జస్ట్ ఒక మెసేజ్ కింద ఇన్వైట్ చేసినట్లు చూపిద్దాం. అంటే జస్ట్ ఇది కంప్లీట్ అవ్వటానికి అనమాట. సో నేను ఏదో ఒకటి, సో ఇక్కడ నా నెంబర్ ఇచ్చేసి ఇన్వైట్ చేసుకున్నట్టు నేను క్లిక్ చేసి జస్ట్ ఒక మెసేజ్ సెండ్ చేశాను. మళ్ళీ వచ్చేసాను. ఇక్కడ మీరు ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ బ్యాక్ వచ్చేస్తే చాలు. ఇక్కడ మీకు టిక్ మార్క్ కనిపిస్తుంది. ఆ పైన టిక్ మార్క్ అలా జస్ట్ క్లిక్ చేస్తే మనకి సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు 2 స్టెప్లు మనం కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మీరు థర్డ్ స్టెప్ కనుక చూస్తే ఇక్కడ షోకేస్ యువర్ బ్రాండ్ అని చెప్పి ఉంది. సో ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనకు కెమెరా ఓపెన్ అవుతుంది. మనం జస్ట్ ఏంటంటే ఒక రీల్ అనేది పోస్ట్ చేయాలని చెప్పి అడుగుతుంది. సో నేను వాళ్ళు మన క్లయింట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని నేను జస్ట్ అట్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో జస్ట్ దాన్ని నెక్స్ట్ ఓకే. యాక్చువల్గా మీరు ఇట్లా పోస్ట్ చేసేటప్పుడు ఇట్లా ఇవన్నీ ఇస్తే కనుక మీకు పోస్ట్ అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. సో ఇవన్నీ అంటే ఏంటంటే ఈ ట్యాగ్ పీపుల్ కానీ, యాడ్ లొకేషన్ కానీ, ఆడియో కానీ, లేదా ఇక్కడ క్యాప్షన్స్ కానీ, ఏమన్నా హ్యాష్ ట్యాగ్స్ కానీ ఇట్లాంటివి ఇచ్చేస్తే కనుక మీ పోస్ట్ అనేది ఎక్కువ రీచ్ అవుతుంది. సో ప్రస్తుతానికి అయితే నాకేం అవసరం లేదు. జస్ట్ అది స్టెప్ కంప్లీట్ అవ్వటానికే కాబట్టి జస్ట్ నేను పోస్ట్ చేశాను అనమాట. జస్ట్ షేర్ అనేది ప్రెస్ చేశాను. ఆ వీడియో అనేది షేర్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడికి వచ్చింది కదా. సో ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అని చెప్పి ఇట్లా వస్తుంది. సో దానికంటే తర్వాత చూద్దాం. కానీ ఇక్కడ చూడండి, మనకున్న మిగతా స్టెప్స్ కూడా కంప్లీట్ చేసుకొని వద్దాం ఒకేసారి. ఇక్కడ ఎక్స్ప్లోర్ న్యూ సైట్స్ అని ఉంది కదా, ఇది జస్ట్ ఏం లేదు, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ పైన టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయండి. జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం అన్నట్టు. సో టెల్ అస్ యువర్ ప్లాన్స్ అని ఉంది. సో మనకేం కావాలంటే వాట్ వుడ్ యూ లైక్ టు సీ మోర్ ఆఫ్. సో మనకేం కావాలి, రీచ్ ఎక్కువ కావాలన్నట్టు మనం ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎన్ని కావాలంటే అన్ని చేయొచ్చు అనుకుంటా, లేదు జస్ట్ 2 చేయొచ్చు. మనకి వెబ్సైట్ విజిట్స్ అని ఈ 2 సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ మీద క్లిక్ చేశాను. హౌ వుడ్ యూ లైక్ టు కనెక్ట్ విత్ ద పీపుల్. నేను కామెంట్స్ ఒకటి, ఇంకోటి లీడ్స్ అన్నట్టు నేను ఈ 2 సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీ బిజినెస్ దాన్ని బట్టి. సో ఇప్పుడు మనం చూసుకుంటే మొత్తం 5 స్టెప్స్ అయిపోయినాయి. ఇది ఒకటి లాస్ట్ స్టెప్, లెర్న్ అబౌట్ హౌ యాడ్స్ వర్క్. సో దీని మీద క్లిక్ చేశాను. మనం ఇక్కడ నుంచి ఒక బూస్ట్ యువర్ పోస్ట్ అని ఉంది కదా, ఇక్కడ నుంచి అయినా మనం ఇట్లా బూస్ట్ చేసుకోవచ్చు. ఏదైనా పోస్టులు మనకు ఉంటే మనం ఇక్కడ నుంచి బూస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సో ఈ ఆప్షన్ నేను మళ్ళీ చెప్తా చూడండి. ఒకసారి బ్యాక్ వచ్చేస్తున్నాను. ఆ బూస్ట్ అనేది ఇప్పుడు మనం చేయాల్సింది అదే కాబట్టి,
సో మొత్తం ఒకసారి బ్యాక్ వచ్చేసాను. ఇందాక మీరు చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ ప్రొఫెషనల్ డాష్ బోర్డ్ అనేది కనపడలేదు ఏ అకౌంట్లో, నార్మల్ అకౌంట్లో. ఇది ప్రొఫెషనల్ అకౌంట్ కాబట్టి దీంట్లో మనకి డాష్ బోర్డ్ అనేది కనపడుతుంది. సో ఇప్పుడు నేను దాని మీద క్లిక్ చేశాను. మీరు కనుక చూసుకుంటే ఇక్కడ మనకి చూడండి ఇన్సైట్స్ అనేది చూపిస్తుంది. అకౌంట్ ఎంతమందికి రీచ్ అయింది. సో ఇక్కడ చూడండి 142 మెంబర్స్కి రీచ్ అయింది. దాంట్లో ఫాలోవర్స్ వచ్చేసి 4.2% మంది, నాన్ ఫాలోవర్స్ వచ్చేసరికి ఇంతమంది ఉన్నారన్నట్టు. సో ఇది ఇందాక మీకు రాలేదు. ఈ అకౌంట్స్ అనేవి ఈ రీచ్ అనేది ఎంతమందికి వెళ్ళింది, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇవన్నీ చూసుకోవాలంటే నార్మల్ అకౌంట్లో పాసిబుల్ అవ్వదు. అండ్ ఇంకోటి ఏం చెప్పాను మనకి ఇవి చూడండి మీరు ఇక్కడ చూడండి ఇందాక మీకు బూస్ట్ పోస్ట్ అనేది లేదు. ఇక్కడ మనకి వ్యూ ఇన్సైట్స్ అని ఉంది, 2 బూస్ట్ పోస్ట్ అని ఉంది. ఇందాక నేను చూపించినప్పుడు మీకు ఈ 2 లేవు కదా. ఎప్పుడైతే మీరు ప్రొఫెషనల్ అకౌంట్లో కన్వర్ట్ చేస్తారో అప్పుడు మాత్రమే మీకు వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సో లాస్ట్ వీడియోలో నేను ఇది చెప్పడం మర్చిపోయాను. సో ఈ వీడియో అందుకనే చేస్తున్నాను చూడండి. అండ్ ఈ వీడియోలో నేను ఒక పోస్ట్ కూడా బూస్ట్ చేసి చూపిస్తాను. సో నాకు క్లయింట్ ఇచ్చారని చెప్పాను కదా. సో అతని రిక్వైర్మెంట్ ప్రకారం నేను పోస్ట్ చేయాలి. సో అది నేను చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సో మీరు చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ప్రొఫైల్లోకి వచ్చేసాం. ఇక్కడ చూడండి. సో ఇక్కడ నుంచి అయినా మీరు బూస్ట్ చేసుకోవచ్చు, లేదా మనం ఇందాక అప్లోడ్ చేసాం కదా ఒక ఇట్లా ఫొటోస్, ఇక్కడ నుంచి అయినా బూస్ట్ చేసుకోవచ్చు. బూస్ట్ పోస్ట్ అని ఇలా నొక్కి మీరు ఇక్కడ నుంచి అయినా చేయొచ్చు, లేదా ఈ స్టెప్ ఇందాక ఆగిపోయింది కదా, ఈ 6th స్టెప్ ఇక్కడ నుంచి అయినా చేసుకోవచ్చు. మీరు ఎలా అయినా చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు నేను ఈ స్టెప్ కంప్లీట్ చేయడం కోసం బూస్ట్ దీని మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి బూస్ట్ యువర్ రీల్ సంథింగ్ అట్లా అడుగుతుంది. ఇక్కడ చూసుకోండి మీ అకౌంట్లో ఉన్న ఈ పోస్టులు కానీ ఇవి స్టోరీస్ కానీ రీల్స్ కానీ మీరు బూస్ట్ చేయొచ్చు అనమాట. అంటే యాడ్స్ కిందకి మార్చచ్చు. సో ఈ అకౌంట్లో ఏ అయితే ఉన్నాయో ఇక్కడ చూపిస్తుంది, స్టోరీస్ అయినా లేదా పోస్టులు అయినా. సో ఇప్పుడు నేను ఒక పోస్ట్ చేస్తాను. ఫస్ట్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో నాకు అది నేను పోస్ట్ చేస్తాను. ఒకసారి చూడండి. సో జస్ట్ ఇది ఇచ్చారు మనకి. సో దీన్ని నేను నెక్స్ట్ ఫైండ్ యువర్ వైబ్ ఎక్సెట్రా. సో నేనేం చేశానంటే జస్ట్ దీన్ని పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు. ఓకే, షేర్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ అడుగుతుంది ఫేస్బుక్ కూడా షేర్ చేయాలని, వద్దని చెప్పాను. జస్ట్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేస్తే చాలు. సో ఒకసారి మళ్ళీ రిఫ్రెష్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడ చూసుకుంటే మన పోస్ట్ అనేది ఇప్పుడు జస్ట్ పోస్ట్ చేసింది వచ్చింది కదా. సో మీరు ఇక్కడ చూడండి 16 సెకండ్స్ అని పడుతుంది కింద. జస్ట్ నేను పోస్ట్ చేశాను. తర్వాత ఏం చేస్తున్నాను, ఇక్కడ బూస్ట్ పోస్ట్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్లు అడుగుతుంది. ఏంటో చూడండి. విత్ ఏ ఫేస్బుక్ యాడ్ అకౌంట్, వితౌట్ ఏ ఫేస్బుక్ యాడ్ అకౌంట్. మీరు ఫేస్బుక్ యాడ్ అకౌంట్ అని సపరేట్గా ఒక యాడ్స్ రన్ చేసుకోవడానికి మనకి అకౌంట్ ఉంది. సో దాన్ని యూజ్ చేసి మీరు రన్ చేయాలనుకుంటున్నారా, లేదా మీరు కింద ఆప్షన్ చూడండి వితౌట్ ఏ ఫేస్బుక్ యాడ్ అకౌంట్. మీరు ప్రస్తుతానికి ఈ సెకండ్ అకౌంట్ అనేది మీరు మీ సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు కంటిన్యూ ప్రెస్ చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. తర్వాత చూడండి మీకు ఇట్లా ఆప్షన్స్ అడుగుతుంది. విజిట్ యువర్ ప్రొఫైల్ రికమెండెడ్ అంటే ఈ యాడ్ చూసి మేము ప్రొఫైల్కి రావాలా, లేదా వెబ్సైట్కి విజిట్స్ రావాలా, లేదా మెసేజెస్ డైరెక్ట్గా మీ ఫోన్కి మెసేజెస్ రావాలా అనేది ఈ ఆప్షన్స్ అనమాట. సో మన క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకు ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్కి ఈ వీళ్ళు అనేవాళ్ళు రావాలి, లీడ్స్ అనేవాళ్ళు రావాలని చెప్పారనమాట. సో ఇక్కడ నేనేం చేస్తానంటే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ యూఆర్ఎల్ యాడ్ చేయమంటుంది. సో మనల్ని కాంటాక్ట్ అయిన అతను మనకు ఒక యూఆర్ఎల్ ఇచ్చారు. సో దాన్ని నేను కాపీ చేస్తున్నాను. కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కింద గమనిస్తే మనకి యాక్షన్ బటన్స్ అని ఉన్నాయి. ఇప్పుడు మన పోస్ట్ కింద అంటే మనం చాలాసార్లు చూస్తుంటాం కాంటాక్టర్స్ కానీ ఇట్లా షాప్ నౌ కానీ ఇట్లా మనకి బటన్స్ వస్తూ ఉంటాయి. సో ఆ బటన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటారనమాట వీళ్ళు. సో ఈ పోస్ట్ ఒక జర్నల్ అట్లాంటి ఆ టైప్కి సంబంధించి అన్నట్టు నాకు అర్థమైంది. సో దీంట్లో నేనేం చేస్తానంటే లెర్న్ మోర్ అని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ కొడతాను. టిక్ మార్క్ కొట్టిన తర్వాత ఈ స్టెప్ మనకి అయిపోతుంది. సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత హూ డూ యూ వాంట్ టు సీ యువర్ యాడ్. సో ఇక్కడ సజెస్టెడ్ ఆడియన్స్, క్రియేట్ యువర్ ఓన్, స్పెషల్ యాడ్ కేటగిరీ అని ఇట్లా ఉన్నాయి.
సో ఇక్కడ నేనేం చేస్తానంటే నాకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఇచ్చారనమాట. అంటే ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకే చూపియండి, లేదా ఈ లొకేషన్‌లోనే చూపియండి అన్నట్టు. సో, ఆ రిక్వైర్మెంట్ ప్రకారంగా నేను చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి నాకు సెకండ్ ఆప్షన్ క్రియేట్ యువర్ ఓన్ అని చెప్పి ఉంది. సో, ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆడియన్స్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. జస్ట్ నేను ఫారిన్ ఆడియన్స్ అని ఇస్తున్నాను. అండ్ జస్ట్ అలా నేమ్ ఇచ్చానంతే. ఇక్కడ మీరు లొకేషన్స్ చూసుకుంటే మనం లొకేషన్స్ యాడ్ చేయాలి. అంటే మన యాడ్ అనేది ఎక్కడెక్కడ చూపియాలనేది. సో, ఇప్పుడు నేనేం చేస్తాను, ఇక్కడ ఫస్ట్ యూఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. సో, ఇక్కడ యూఎస్ఏ అని క్లిక్ చేసినప్పుడు మనకి యునైటెడ్ స్టేట్స్ అని వచ్చింది కదా, ఇది సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి చూడండి ఆస్ట్రేలియా. సో, ఆస్ట్రేలియా కూడా సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆస్ట్రియా. సో, ఇవన్నీ ఎందుకు సెలెక్ట్ చేస్తున్నా అంటే జస్ట్ నాకు క్లయింట్ చెప్పారనమాట. సో, వీటిలన్నిటికీ యాడ్స్ అనేది వెళ్ళాలని చెప్పి. సో, కాబట్టి నేను ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను. మనకి ఇంకా లొకేషన్స్ ఉన్నాయి యాడ్ చేయడానికి. సో, అది అయిపోయినాక వీడియో కంటిన్యూ చేస్తాను చూడండి. సో, ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ అని ఉంది. సో, ఇదేంటో చూద్దాం. వి సజెస్ట్ యాడింగ్ బ్రాడ్ రేంజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ జర్నల్స్. సో, ప్రస్తుతానికైతే ఈ జర్నల్ ఏం వద్దు. ఎందుకంటే ఇది సంబంధించిన జర్నల్ అని రాలేదు. సో, ఆటోమేటిక్‌గా ఇన్‌స్టాగ్రామే సజెస్ట్ చేస్తది. సో, కాబట్టి నేను వదిలేసాను. ఇక్కడ మనకి ఏజ్ గనుక చూసుకుంటే ఏజ్ జెండర్ వచ్చేసరికి మనకి క్లయింట్ చెప్పింది 28 నుంచి 65+ అన్నట్టు. సో, నేను 28 సెలెక్ట్ చేసుకున్నాను. 28 to 65 ఇయర్స్. సో, నెక్స్ట్ ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఈ స్టెప్ అనేది కంప్లీట్ అయింది. ఒక ఫారెన్ ఆడియన్స్ అని చెప్పి క్రియేట్ చేసాం. దాంట్లో ఎవరెవరు ఉండాలి, ఎంతమందికి రీచ్ అవ్వాలి అనేది మనం సెలెక్ట్ చేసాం. ఇప్పుడు మనం నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ బడ్జెట్ అనేది అడుగుతుంది. అంటే మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి బడ్జెట్ మినిమం వచ్చేసరికి $1 ఉంది. మ్యాక్సిమం వచ్చేసరికి $1000 ఉంది. ఇది వచ్చేసరికి పర్ డే అనమాట. ఇక్కడ మీరు చూడండి నేను వచ్చేసి ఒక 5 రోజులు సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. ఇక్కడ మనకు చూడండి పర్ డే వచ్చేసరికి 1000 కదా, అంటే 5 రోజులకి 5000 అన్నట్టు టోటల్ అమౌంట్‌లో యాడ్ అవుతుందనమాట. మీకు అర్థమైంది కదా, ఇది పైన బడ్జెట్ వచ్చేసరికి డైలీకి సంబంధించి. అంటే డైలీ ఎంత పెట్టగల ఆ యాడ్ మీదని. సో, మనకి ఇచ్చిన క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం మన యాడ్ వచ్చేసరికి $10 అన్నట్టు పెట్టాను. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఒక 7 డేస్ అన్నట్టు పెడుతున్నాను. తర్వాత మీరు చూసుకుంటే టోటల్ స్పెండ్ 70 ఓవర్ 7 డేస్. ఇక్కడ ఎస్టిమేటెడ్ రీచ్ వచ్చేసరికి 29,000 నుంచి 77,000 మంది వరకు చూడొచ్చు అన్నట్టు చెప్తున్నారనమాట. ఓకేనా. సో, ఇప్పుడు ఇది మీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకొని మీరు రన్ చేయండి. రన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మీకు రివ్యూ చేసుకోమని చెప్పి అడుగుతుంది. మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది. ఈ రివ్యూ అనేది ఏంటంటే మనకి లాస్ట్ స్టెప్ అనమాట. ఇక్కడ చూడండి మనం పేమెంట్ మెథడ్ అనేది యాడ్ చేయాలి. సో, ఇక్కడ నేను వచ్చేసరికి ఒక పేమెంట్ మెథడ్ యాడ్ చేస్తున్నాను. సో, మనకి క్లయింట్ ఒక నెంబర్ ఇచ్చారనమాట. ఆ నెంబర్ని యూజ్ చేసుకొని పేమెంట్ పంపిస్తాను. సో, ఇక్కడ మీరు జస్ట్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. సో, ఇక్కడ పేమెంట్ మెథడ్ వచ్చేసరికి నేను యూపీఐ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టాను. సో, మీకు ఏ పేమెంట్ మెథడ్ కావాలంటే ఆ పేమెంట్ నుంచి పేమెంట్ చేయొచ్చు. సో, మీకు ఇక్కడ బిజినెస్ పర్పస్ కోసం రన్ చేస్తున్నారు అన్నట్టు అడుగుతుంది కాబట్టి ఇక్కడ నో క్లిక్ చేసుకోండి. నేను ఇందాక ఏం చేశానంటే మన స్టేట్ అనేది మన లొకేషన్ అనేది సెలెక్ట్ చేశాను అనమాట. సో, సెలెక్ట్ చేయడం వల్ల మనం ప్రాసెస్ అనేది మళ్ళీ రీస్టార్ట్ చేయమన్నారు. సో, ఇందాక మనం చూసినట్లయితే ఇక్కడ డాలర్స్‌లో చూపించింది. ఇక్కడ ఇప్పుడు వచ్చేసరికి మనకి రూపీస్‌లో చూపిస్తుందనమాట. ఎందుకంటే మనం ఇది సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి. మళ్ళీ నేను ఇంకోసారి సేమ్ ప్రాసెస్ చేస్తాను. ఒకసారి మళ్ళీ రివ్యూ అడిగిద్ది. ఈసారి చూడండి మీకు యాడ్ వచ్చేసరికి
సో మనం ఇక్కడ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫండ్స్ చూసుకుంటే పేమెంట్ మెథడ్ ఇక్కడ వచ్చేసరికి మనకి 0 అని ఉంది. ఇక్కడ నేను యాడ్ ఫండ్స్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ ఎంటర్ చేశాను అనమాట. సో ఇక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత అతనికి లింక్ అనేది వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూసారు కదా, ఇందాకైతే మనకి 0 అట్లా ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అమౌంట్ అనేది యాడ్ అయిపోయింది. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు, బూస్ట్ పోస్ట్ మీద క్లిక్ చేయడమే. సో ఇప్పుడు వచ్చేసరికి మనకి డన్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, యువర్ యాడ్ ఈజ్ ఇన్ రివ్యూ, యూ కెన్ చెక్ యువర్ స్టేటస్ ఇన్ యాడ్ టూల్స్. సో మన యాడ్ అనేది రివ్యూకి వెళ్ళిద్ది. ఎప్పుడైతే ఆ ఇన్స్టాగ్రామ్ అనేవాళ్ళు రివ్యూ చేస్తారో, రివ్యూ చేసిన తర్వాత మన యాడ్ని అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన కాడ నుంచి మనకి యాడ్ అనేది చూపించడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసరికి ఒక 24 hours అలా టైం తీసుకుంటుంది. సో సో చూద్దాం ఒకసారి. నేను ఇదైతే ప్రస్తుతానికి అప్లోడ్ చేశాను. సో దీని అనలిటిక్స్ ఎలా ఉన్నాయి, ప్రాఫిట్ వస్తుందా లేదా అనేది తర్వాత క్లయింట్ని అడిగి నేను ఒకసారి కుదిరితే మళ్ళీ ఇంకో వీడియో చేస్తాను దాని మీద. సో ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.